హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను తోట సెట్ చేసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే కదండి. తోట మొత్తం క్లీన్ చేసుకుంటూ కుండీలు సెట్ చేసుకుంటూ, అంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు కాబట్టి నేను ప్రతిరోజు చేసుకుంటానండి. కాకపోతే 2-3 డేస్కి ఒకసారి నేను ఈ 3 రోజులు ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా సేమ్ చూపిస్తే కూడా మీరు బోర్ కొడుతుంది కదండి. అందుకనే ఈరోజు లాంగ్ వీడియోలో నేను ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా స్టార్టింగ్ ఈ మన పువ్వులండి, ప్రతిరోజు కోసే పువ్వులతోటే స్టార్ట్ అండి. చూడండి, ఇది అమరిల్లీస్, ఇది మంచి సీజన్ కదా. ఇది దీనికి ఒక స్టాక్ అయిపోతుందండి. ఆ స్టాక్ అయిపోయినప్పుడు తీసేయాలని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే పక్కన వేరేవి కూడా అదిగోండి కింద నుంచి స్ప్రౌట్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ తీసేయాలి పాతవి. నెక్స్ట్ బొండు మళ్ళీ ఒక కాత అయిపోయింది. మళ్ళీ ఆకులు తీసేసి మనం మజ్జిగ స్ప్రే అవి చేసాం కదా, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ నాటు మందారాలు ఇవన్నీ మీరు చూసేయనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇది మధుకామిని మొక్క అండి. ఇది కంపల్సరీ ప్రతి గార్డెన్లో ఉండవలసిన, ఫ్రేగ్రెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క. అంటే దీనికి ఒక మంచి స్మెల్ వస్తుందండి. అటు మల్లెపూలు విరజాజి రెండు మిక్సింగ్ స్మెల్ వస్తుంది. ఇంటి ముందు పెట్టుకున్నాను, చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది నైట్. ఇవి నైట్ విరబూస్తాయి కాబట్టి నైట్ స్మెల్ వస్తాయి అన్నమాట. ఇంకా ఈ కుండీలు ఇంకా నేను ఏం చేశాను అనేది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇదిగోండి నేను కుండీలు ఫిల్ చేసుకున్నాను కదా, ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. పూర్తి గార్డెన్ మొత్తం సెట్ అయ్యాక నేను చూపిస్తానండి. కాకపోతే ఇక్కడ కొన్ని టబ్బులు ఖాళీ అయి ఉంటే అవి మళ్ళీ ఫిల్ చేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ. 3 డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా వేసుకోవచ్చు అనమాట కొన్ని మొక్కలు. అవి ఏమేమి వేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది లాస్ట్ది తెల్ల గ్రీన్ కాడల బచ్చలు తీసేసాను అనమాట ఈ కుండీలో. అయితే దీంట్లో చూడండి ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే అంత ఎర్త్వామ్స్ ఉంటాయండి. చూడండి అసలు మట్టి కూడా ఎంత గుల్లగా ఉందో అండి. పట్టుకుంటే అసలు ఇసుక ఉన్నట్టుంది. కాకపోతే ఇదిగోండి ఇవి చాలా మంచి కాదండి. ఇది పేడ పురుగులు, పేడ వేస్తాం కాబట్టి అది కంపల్సరీ వస్తాయి. అవి చూసుకొని తీసుకుంటూ ఉండాలి. అది ఒకటండి టిప్పు, అది మటుకు ఉండకూడదు. వానపాములు చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇట్లా పట్టుకుంటే చేతికి తగిలితే ఒళ్ళు జల్దరిచ్చే అంత పెద్ద సైజుల్లో కూడా ఉన్నాయండి. చూడండి ఎంత లావు ఉన్నాయో. ఎంత ఆర్గానిక్ మ్యాటర్. మనము చెట్లు పెరగాలంటే చూడండి అవి ఉంటేనే పెరుగుతాయి. ఇలా చాలా కుండీల్లో నాకు ఇలానే ఉంటాయి. లేని కుండీల్లో సపరేట్గా వేస్తానని లాస్ట్ వీడియోలో మీకు చూపించాను అనమాట. అయితే ఆ వానపాములు ఇదిగోండి ఆ కొత్తగా వస్తున్న బచ్చలి ఆ మొక్కల్లో వేస్తున్నాను. ఎందుకంటే అది కూడా మట్టి గుల్లగా తయారవుతుందని అలా వేసానండి. ఇదిగోండి ఇక్కడ నేను ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నానంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ ఆ కుండీలు ఫిల్ చేసుకున్నా కదా, వీటిల్లో విత్తనాలు వేద్దామని అలా సెట్ చేస్తున్నాను అనమాట. చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో. అలా ఉండాలన్నమాట. మట్టి అలా ఫిల్ చేసుకొని అలా ఉంటేనే మనకి విత్తనాలు వేర్లు లోపలికి వెళ్ళి మనకి మొక్కలు బాగా వస్తాయి. చూడండి ఇది ఒక సైడ్ అనమాట. ఒక సైడ్ ఇలా వెనకాల పెద్ద మొక్కలు పెట్టి ముందు సైడ్ ఆకుకూరలకు సంబంధించిన టబ్స్ పెట్టాను అనమాట. అయితే నేను ఈరోజు మెంతికూర, ఆవకూరకి సంబంధించిన ఆవాలు, చుక్కకూర వేద్దాం అనుకుంటున్నానండి. ఒక 3 కుండీలు అయితే 3 కుండీలు అయితే మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను విత్తనాలు. చూడండి ఆవాలు ఎందుకు వేస్తున్నానంటే ఆవకూర కోసం, ఆకుకూర కోసం వేస్తున్నానండి. ఆవకూర కూడా చాలా మంచిదండి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క గార్డెనర్ కానీ ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన విత్తనాలు అన్నమాట. ఇదంతా అయితే పైన ఒక 1/2 ఇంచ్ వరకు మట్టి అలా చల్లాలండి. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆవాలు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనము ఎంత కరెక్ట్గా ఎలా వేయాలంటే, నాకంటే ఒక 6-7 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇలా కళ్ళతో చూసే చేసుకుంటానండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎంత అంటే ఇప్పుడు మెంతులు ఎంత సైజు ఉందో అంతకి 2 అంటే ఇప్పుడు 1/2 ఇంచ్ అనుకోండి, 1 ఇంచ్ లోతు పెట్టాలి. అది 1/4 ఇంచుది అంటే చిన్న ఆవాలు ఎంత సైజు ఉందో అంత సైజు లోపలికి 2 టైమ్స్ లోపలికి పెట్టాలి. అంటే అది గమనించుకుంటూ పెట్టాలండి, తొందరగా జర్మినేట్ అవ్వడానికి. మరీ లోపలికి పెట్టామనుకోండి ఆ లోపల నుంచి మళ్ళీ రావడానికి, స్ప్రౌట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అలా మెంతులు ఆవాలు అలా చల్లేసి
ఈ పక్కన ఖాళీ ఎక్కువ కుండీలో అలా ఉంటే మట్టి ఎరువు కలిపింది రెడీగా ఉంటుందండి నా దగ్గర. అది వేసి అలా జస్ట్ అదమాలి. ఎందుకంటే అదిమి నీళ్లు చేత్తో చిలకరియాలన్నమాట. జగ్గుతోటో బకెట్ తోటో అలా వేయకూడదండి, ఎందుకంటే విత్తనాలు అటు పక్కకు వెళ్ళిపోతాయి. జగ్గుతో వేసామనుకోండి పక్కకి వెళ్ళిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఒకటే దగ్గరికి అయిపోతాయి అన్నమాట. మొక్కలు పక్కకి వెళ్ళిపోయి అన్నీ ఒకటే దగ్గర ఉండిపోతాయి కాబట్టి ఒకదాని మీద ఒకటే వస్తుంది. అలా రాకుండా చేత్తో చిలకరియాలన్నమాట. ఇదంతా ఏంటంటే చుక్కకూర అనమాట. చుక్కకూర చూడండి ఎన్ని వేసాను. వాటి విత్తనాలు చూడండి, నేను కొన్ని విత్తనాలు తీసేసాను, కొన్ని విత్తనాలు తీయకుండా అలా మొత్తం వేసేసాను. విత్తనాలు తీసే ఏంటంటే నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో స్ప్రౌట్ అయి నాకు చూపిస్తాను. విత్తనాలు వేసింది తొందరగా వస్తుంది జర్మినేషన్. విత్తనాలు లేకుండా మొత్తము అది చుక్కకూరకు సంబంధించిన దాంతో మొత్తం వేసామనుకోండి లేట్ అవుతుంది. ఎందుకంటే అదంతా కరిగిపోయి భూమిలో మట్టిలో తర్వాత విత్తనానికి వెళ్ళి ఆ తేమ వెళ్ళి ఆ స్ప్రౌట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అన్నమాట. డైరెక్ట్ విత్తనాలు వేసేదానికి అదంతా వేసేదానికి చాలా తేడా ఉంటుందండి జర్మినేషన్లో. అందుకని అది గమనించుకుంటూ మీకు కావాలి తొందరగా మొలకలు రావాలి అని అంటే అది ఓపెన్ చేసి ఒక విత్తనం వస్తుంది, ఆ విత్తనం వేయాలి, లేదంటే ఆ సీడ్ పాట్ తోటే వేసేయాలండి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను నర్సరీకి వెళ్ళానండి కొన్ని మొక్కలు తెచ్చుకుందామని. ఇంకా నాకు కూడా హెవీగా ఈ 4-5 డేస్ ఫుల్ హెవీ వర్క్ చేశానండి. టెర్రస్ గార్డెన్ సెట్ చేసే దాంట్లో కొంచెం రిలాక్స్ కోసం వెళ్ళానండి. చూడండి ఇలాంటి మొక్కలు ఇలాంటివి కలర్ఫుల్గా చూస్తుంటే కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. వర్క్ స్ట్రెస్ కూడా మర్చిపోతాం అనిపిస్తుందండి. కానీ చాలా రోజులైతే అయ్యింది నర్సరీకి విజిట్ చేసి. అందుకే మెయిన్గా ఈరోజు వెళ్ళానండి. కొన్ని మొక్కలు పూల మొక్కలు కూడా తెచ్చుకుందాం అనేసి. ఫామ్కి కూడా కావాలి, ఎందుకంటే అక్కడ ఫామ్కి బీస్ తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చుట్టుపక్కలంతా కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారండి. అందుకని మనకు కూడా పక్షులు అవి రావట్లేదు. అందుకే మనం పూల మొక్కలు వేస్తే వాటి కోసమైనా వస్తాయని తెచ్చానండి. ఇది మొక్క తెచ్చింది ఫామ్ కోసమేనండి. ఇంక ఇది పారిజాతం మొక్క, చిన్న చెట్టుకి గ్రాఫ్టెడ్ మొక్క అనమాట, పూలు పోస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇది మన ఆరెంజ్ గులాబీ, ఎల్లో గులాబీ. ఇది ఒక మందారంలో అంతకుముందు ఉన్నిందండి నా దగ్గర, పోయిందనేసి తెచ్చాను. ఇదేమో పింక్ నాటు గులాబీ అండి. చూడండి గుత్తులుగా పూస్తాయి అనమాట, ఎక్కువ పూస్తాయని తెచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇది స్వీట్ లైమ్. ఫామ్లో ఉంది కానీ ఈ మధ్య ఎక్కువ వెళ్ళట్లేదు కదా, ఇంకా మన ఇంట్లో కూడా ఒకటి పెంచుకుందామని తెచ్చానండి. ఇది కాగడ మల్లి, ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడు సీజన్ కదా ఫుల్గా వస్తాయండి. ఇంక ఇదండి నేను చేసిన షాపింగ్ మొక్కలు టెర్రస్ గార్డెన్ కోసం. చూడండి ఇక్కడ చిన్న పక్షి, ఇది భలే అరుస్తుందండి. రోజు పొద్దున సాయంత్రం అయితే నేను వెళ్ళినప్పుడల్లా కనిపిస్తూ అరుస్తూ పిలుస్తూ ఉంటుంది అనమాట వేరే పక్షుల్ని కూడా. ఇలాంటివన్నీ పక్షులు మన గార్డెన్లోకి వస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎగిరిపోయిందనమాట. ఇంక ఈ రోజుకి ఇంతే అండి. ఇంకా వీడియో లాంగ్ అవుతుందని ఇంతవరకు ఇంకా తీసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను రీపోటింగ్ చేసేది చూపిస్తాను. కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది, అది కూడా చేస్తానండి. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.